అందరికి నమస్తే. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాంపల్లి కోర్టుకు పోయినరు, అటెండ్ అయినరు. నెక్స్ట్ మంత్ 25కు కేసు వాయిదా పడ్డది. అసలు దీనిలో ఏసీబీ 2 years అయింది, దగ్గర 20 months అయింది అనుకుంటా ఇదంతా ఈ కేసు పుటప్ చేసి. కానీ కొత్తగా ఏది దొరకలేదు వాళ్ళకి, కొత్తగా ఏది వాళ్ళు మా ఏసీబీకి దొరికించుకోలేదని అర్థమైంది. యాక్చువల్గా అయితే మీకు తెలుసు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పట్లో ఏసీబీ కేసు డైరెక్ట్ రిమాండ్, కానీ ఇక్కడ చూసినరా నో రిమాండ్, కేటీఆర్ నో జైల్. కోర్టు హియరింగ్ అవుతుంది, కోర్టు ట్రయల్స్ అవుతాయి. ఇక ఏదో నాడు ఇప్పుడు ఉన్నట్టుగానే వీళ్ళ ఛార్జ్షీట్ని చూస్తే అర్థమవుతుంది. ఏసీబీ ఇచ్చిన ఛార్జ్షీట్ ఎంత వీకెస్ట్ ఛార్జ్షీట్ అంటే దానిలో ఏమీ లేదు, మసాలా లేదు, మతలబ్ లేదు, ఏమీ లేదు. దీన్ని ఏం చెప్పదలుచుకునేది గవర్నమెంట్ అర్థం కాలేదు. రెండోది ఏంటంటే జస్ట్ నేను జైలుకు పోతున్నా, నేను జైలుకు వచ్చినా నన్ను జైలుకు పంపించిండ్రు, నేను కోర్టుకు తిరుగుతా ఉన్నా ఇప్పుడు కూడా, కాబట్టి వీళ్ళని కూడా ఒక కేసులు తిప్పాలనే ఒక గర్జుగా అనిపిస్తుంది తప్ప దీనిలో విషయం అర్థం కాలేదు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో కేటీఆర్ కోర్టు చూసినరా కోర్టుల క్రేజ్. వాళ్ళ రేవంత్ రెడ్డి ఈ వీడియో చూస్తే కూడా పరిశానే. రేవంత్ రెడ్డి కోర్టుకు పోతే కూడా ఇంతమంది వస్తారా ఆయన ఎంబడి? కోర్టుకు పోతే అడ్వకేట్లు అందరూ ఎంబడి పడుతుండ్రా కేటీఆర్ ఎంబడి? నేను పోతే ఎవరు పడరు కదా, ఆయన కూడా పోతారు కదా. ఈ మధ్య పోతలేడు కేటీఆర్ కూడా 1-2 సార్లు పోతారు, తర్వాత కోర్టుకి వెళ్ళి ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు, అందరికీ అవకాశం ఉంటుంది, అందరికీ సామాన్యులు కూడా అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఎవరు ఉండరు. రేవంత్ రెడ్డి పోతే అంతా ఒక కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు చాలాసార్లు పోయిండు కోర్టుకు. ఆ ఓట్ ఫర్ నోట్ కేసు ఉంది కదా, ఆ కేసులో నాంపల్లి కోర్టుకే పోయిండు. కానీ అప్పుడు ఏముండదు, ఆయన అనుచరులు ఒకరో ఇద్దరు ఉంటుంది, ఇట్లా చూసుకుంటే పోయేది వచ్చేది అంతే. అందుకే ఈ వీడియో రేవంత్ రెడ్డి చూసుకుంటే బెటర్. కానీ ఈ ఫార్ములా కేసు మీకు అందరికీ ఐడియా ఉంది కదా, ఈ ఫార్ములా కార్ కేసు అంటేనే చాలా మందికి అర్థం కాదు. చాలాసార్లు అర్థమవుతారు చెప్పే ప్రయత్నం, చాలామంది దాన్ని అర్థమవుతారు చెప్పారు, బట్ అది అర్థం కాదు. అప్పుడు నిర్వహించారు కదా ఒకటి, ఈ కార్ అంటే మనం ఈవీ కార్లు నడుపుతలేమా, కరెంటు కార్లు, కరెంటు బండ్లు నడుపుతున్నాం కదా, దాన్ని ఆ కంపెనీలు ఇక్కడ రావాలి, ఆ కంపెనీలు హైదరాబాద్లో పెట్టాలి, తెలంగాణకు హబ్ కావాలి, మొత్తం ఈవీలు మొత్తం ఇక్కడ నడవాలి. ఎందుకంటే పూణే, చెన్నై ఇవన్నీ డీజిల్ బండ్లకు దానికి ఫేమస్. అట్లా ఈవీలకు కూడా ఈవీ హబ్ అంటే ఇక్కడ ఈవీలు తయారు కావాలి. కొత్త కంపెనీలు, హుండాయ్ కంపెనీలు పెట్టినాయి ఆల్రెడీ, హుండాయ్ కంపెనీ ఈవీ కంపెనీ ఇక్కడనే పెడుతుంది, పెట్టాలి, ఇక్కడ చాలామంది ఉద్యోగం రావాలి, తెలంగాణ అనేది దానికి ఒక అడ్డ కావాలి అనే ఉద్దేశంతోన అప్పట్లో పెట్టినరు. అది 55 కోట్ల రూపాయలు మధ్యలో స్పాన్సర్ మిస్ అయిపోయాడు. తర్వాత వీళ్ళు 55 కోట్ల రూపాయలు ఆయన కొట్టినరు. ఎవరికి? ఆ కంపెనీ ఆయన కొట్టినరు. ఎవరైతే ఈ కార్ రేస్ నిర్వహిస్తారో వాళ్ళకు ఆ డబ్బులు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇక తర్వాత ఇదంతా జరుగుతుంది. కానీ ఒక్కటి అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి లాగా ఏసీబీ ఎందుకు అరెస్ట్ చేయలేదు కేటీఆర్ని? చేయాలి కదా. ఇప్పుడు 55 కోట్లు చాలా తీవ్రమైన ఆరోపణ. 55 దీనిలో అసలు ఏసీబీ ఛార్జ్షీట్లో కూడా చూస్తే అసలు ఎవరు లబ్ధి పొందినరో చెప్పలేకపోయింది. అవినీతి జరిగిందంటే ఇచ్చేతోడు ఉండాలి, తీసుకొతోడు ఉండాలి. ఇప్పుడు డబ్బులు తినని ఎవరైనా లోపల వేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు తిన్నారంటే ప్రజల డబ్బులు తిన్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపణ. ఇది రేవంత్ రెడ్డి ఆరోపణనే, ఫస్ట్ నుంచి అదే కదా ఆయన మాట్లాడుతున్నది. మరి ఆరోపణ ఉన్నప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేసి లోపల వేయాలి కదా. అరెస్ట్ చేయకుండా కోర్టులో ఛార్జ్షీట్ వేసింది ఏసీబీ అంటే దాని అర్థం ఏంది? దానిలో దమ్ము లేదని అర్థం. దానిలో దమ్ము ఉంటే వేరేలాగా ఉంటుంది కథ. దానిలో వీళ్ళకి ఏమాత్రం ఒక ఆధారం దొరికినా అరెస్ట్ చేస్తున్నారు. ఆధారం వీళ్ళ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేసి రిమాండ్ కనుక కోర్టుకు తీసుకపోతే కోర్టు రిమాండ్ కూడా చేయదు. అంత దమ్ము లేని కేసులాగా అయిపోయింది ఇది. అందుకే ఇది లొట్టపీస్ కేసు అన్నది కేటీఆర్. నువ్వు ఒకవేళ గవర్నమెంట్ అంత సీరియస్గా అలిగేషన్ చేసినప్పుడు అంత సీరియస్గా కేసు కూడా పుటప్ కావాలి కదా, అంత సీరియస్గా ఉండాలి కదా. మనం చూడమా ఏం జరుగుతుందో. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక 5,000 10,000 లంచం తీసుకుంటే దొరికింది అనుకో, ఏం చేస్తారు నెక్స్ట్? ఏసీబీ వాళ్ళని పట్టుకొని పోయి ఆ సంబంధ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి తీసుకుపోయి రిమాండ్ చేస్తారు. ఇప్పుడు దీనిలో కేటీఆర్ కాదు, దాంట్లో ఇంకా అరవింద్ కుమార్ ఉన్నాడు, కమిషనర్, అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన ఆయన ఉన్నాడు, బిఎల్ఎన్ రెడ్డో సంథింగ్ ఒక ఇంజనీర్ ఉన్నాడు. వాళ్ళని కూడా కనీసం రిమాండ్ చేయలేనంత సత్సువైన కేసు అనమాట ఇది. వాళ్ళని కూడా కనీసం రిమాండ్కి పంపించలేనంత సత్సుడు కేసు ఇది. ఈ సత్సుడు కేసులో జనాలకి ఏం చెప్పదలుచుకుందో, ఈ గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకుందో అర్థం కాలేదు. ఇప్పుడు ఈవెంట్ నిర్వహించడం అయితే నేరం కాదు కదా. ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే అసలు ఆ ఈవెంట్ పెట్టడమే నేరం. ఒకవేళ అప్పుడు ఈవీ కార్లతోన ఆ రేస్ పెట్టడమే నేరం అయితే అసలు వీళ్ళు పెట్టిన అందాల పొడిలతో ఏంటి లాభం? తెలంగాణకు 200 కోట్ల రూపాయలు పోయినాయి, 200 crores. ఇక్కడ 55 కోట్ల రూపాయలు ఎక్కడ పోలేదు. మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి
ఆ లండన్లో ఉన్న కంపెనీకి పోయినాయి, వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి, వాళ్ళు లేఖ రాస్తేనే గవర్నమెంట్ మా దగ్గర మీ పైసలు ఉన్నాయి, మీరు మళ్ళీ మరి ఎప్పుడు మిగతా డబ్బులు కడతారు, ఎప్పుడు మీరు ఈ కార్ రేస్ నిర్వహిస్తారు, సెకండ్ సీజన్ నిర్వహిస్తారు అన్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళు అరే పైసలు ఉన్నాయంటాడని. ఇప్పుడు 200 crores రూపీస్ అందాల పోటీల కోసం పెట్టినరా. అందాల పోటీలతో ఏమొచ్చినాయి? ఏమన్నా బొట్టు బిల్లల ఫ్యాక్టరీ వచ్చినాయా, లేకపోతే ఏమైనా బ్యూటిఫికేషన్ కంపెనీస్ వచ్చినాయా తెలంగాణకు, ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా, అది ఏమైనా ఫేర్ అండ్ లవ్లీ కంపెనీ వచ్చిందా, లేకపోతే ఇంకా ఏమైనా క్రీములకు సంబంధించిన కంపెనీలు వచ్చినాయా హైదరాబాద్కు? దానివల్ల ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? గవర్నమెంట్ చెప్పమని చూద్దాం. 200 crores రూపీస్ ఎందుకు వత్తి చెప్తున్నా అంటే 55 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి, 200 crores రూపీస్ ఆగమైపోయినాయి, ఖర్చు అయిపోయినాయి. ఇక అట్లాంటి లెక్కలు పెట్టుకుంటే వీళ్ళ బాత్రూమ్లకు పెట్టిన ఖర్చులు, వీళ్ళ హెలికాప్టర్లకు పెట్టిన ఖర్చులు, ఢిల్లీ పోతే టిఫిన్లకు పెట్టిన ఖర్చులు, సెక్రటేరియట్లో ఛాయ్ బిస్కెట్ పెట్టిన ఖర్చులు, ఇక ఇవన్నీ చూస్తే అసలు అవన్నీ బొక్కిండ్రు మొత్తం అయిపోయినాయి పైసలు. కనీసం 55 కోట్ల రూపాయలు నాడు ఉన్నాయి, గవర్నమెంటే కదా వాళ్ళతో డీల్ చేస్తే ఆ 55 కోట్ల రూపాయలు వాపసు రావడమో, కోర్టులో కేసు చేస్తే 55 కోట్లు వాపసు రావడమో ఏదో జరుగుతుంది కదా, తీసుకుంటాడు కావాలని. 55 కోట్ల రూపాయలు తీసుకుంటే వాపసు తీసుకుంటే మరి కేటీఆర్ని ఏమని విమర్శించాలి, కేటీఆర్ని ఏమని కోర్టుకు తిప్పాలి. కాబట్టి 55 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, దానికి సంబంధించింది గవర్నమెంట్ ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళలేదు. ఎవరైనా సరే మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మనం నిర్వహించలేకపోతున్నాం, ఈవీ కార్ల రేసు ఈ ఫార్ములా కార్ రేసు నిర్వహించలేకపోతున్నాం, అప్పుడు ఆ డబ్బులు ఎట్లా రాబట్టాలని ప్రభుత్వానికి మినిమం చిత్తశుద్ధి ఉండాలి కదా. అంటే వీళ్ళకు ఒకవేళ నిజంగా పబ్లిక్ మనీ వేస్ట్ అయింది, లేదా ఈ పబ్లిక్ మనీ అడవ ఇరకపోయినాయి అనే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది. ఆ డబ్బులు అక్కడనే పెట్టి ఇక్కడ ఏదో జరిగిపోయింది, ఏదో అవుతుంది, కేటీఆర్ను కొడుకు తిప్పితే చాలా మేము సంతృప్తి పడతాం అంటే రేపు అన్నాడు ఏమవుతుంది, హియరింగ్ జరుగుతుంది, కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో క్లీన్ చిట్ వస్తే ఏం చేస్తారు మీరు? అసలు జనాలు కూడా నమ్మాలి కదా, ఆధారాలు అవన్నీ ఉండాలి. అసలు దీనిలో అవినీతి ఎక్కడ జరిగిందో ప్రభుత్వం చెప్పలేకపోయింది, ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రభుత్వంకు జరిగిన నష్టం ఎంత, ఇది కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదు. మూడో పాయింట్, వీళ్ళు ఏ నిబంధనలు ఉల్లంఘించారు. వాళ్ళు ఉల్లంఘిస్తే ఏదైనా రూల్స్ ఫాలో కాకపోతే అది అడ్మినిస్ట్రేషన్ కేసు, ఆఫీసర్ల మీద కేసులు కూడా కావు, అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు, శాఖాపరమైన చర్యలు అంతే, అంతకు మించిన కేసు కాదు ఇది. అసలు ఎవరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు దీనిలో? ఏమనంటే గ్రీన్కో కంపెనీ బీఆర్ఎస్ వాళ్ళకు 40 కోట్ల ఎన్నో డబ్బులు ఎలక్షన్ ఫండ్ ఇచ్చింది, ఆ కంపెనీ బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, అందరికి ఇచ్చారు. వాళ్ళు ప్రతిసారి ఇస్తారు, ఇది ఒక్కసారి కూడా కాదు. ఆ గ్రీన్కో కంపెనీతోనే ఏపీ గవర్నమెంట్ ఒకవేళ ఫ్రాడ్ కంపెనీ అనుకుందాం, గ్రీన్కో కంపెనీ ఫ్రాడ్ అనుకుందాం, మన భాష రేవంత్ రెడ్డి భాషలు అనుకుందాం. ఇప్పుడు ఏపీ ఇక్కడ కర్నూలు దగ్గరనో అనంతపురం దగ్గరనో ఒక గ్రీన్కో కంపెనీతోన ఒక పెద్ద హబ్ ఏర్పాటు చేసింది, ఒక పెద్ద హబ్ కరెంట్ ఉత్పత్తి, ఏది సోలార్తోన. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ప్లాన్ చేస్తుంది వాళ్ళతోనే, మళ్ళీ గ్రీన్కో కంపెనీతోనే ప్లాన్ చేస్తుంది. అంటే ఆ కంపెనీ డూప్లికేట్ కాదు, ఆ కంపెనీ ఒరిజినల్. ఆ కంపెనీ అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చారు. అధికార పార్టీకి ఎక్కువ ఇస్తారు కదా, అధికార పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ ఇస్తారు. ఉన్నాయి ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నప్పుడు ఇక ఫండ్లు ఇచ్చేవాళ్ళు, ఈ కంపెనీల వాళ్ళు ఆ పార్టీకి ఎక్కువ ఇస్తారు, గవర్నమెంట్లో ఉంటే కానీ గవర్నమెంట్ వస్తుంది నమ్మకం ఉంటే. మరి దీనిలో ఏం నిరూపిస్తుంది? అసలు ఈ క్విట్ ప్రోకో కేసులు అనేది ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు జగన్ 1,00,000 కోట్లు క్విట్ ప్రోకో ఏమైంది? ఏం కాలేదు. దేశంలో కాదు ప్రపంచంలో కూడా క్విట్ ప్రోకో కేసు అనేది ఎప్పుడు ప్రూవ్ కాదు. దీనిలో అందరూ డబ్బులు తీసుకున్న తర్వాత క్విట్ ప్రోకో ఎట్లయితుంది? అన్ని పార్టీలు డబ్బులు తీసుకున్న తర్వాత అసలు ఈయన ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టంగానే ఏం కాదు, ఏసీబీ కేసు పుట్టప్ కాగానే ఏమి కాదు, ట్రయల్ జరుగుతుంది, తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ఏసీబీ మీద అంత నమ్మకం ఉంది కదా రేవంత్ రెడ్డికి, కాళేశ్వరం కేసును మాత్రం ఏసీబీకి ఇవ్వకుండా, ఒక ఎఫ్ఐఆర్ చేయకుండా సిబిఐ ఎందుకంటున్నాడు? ఇదే ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు గవర్నమెంట్? గోస్ కమిషన్ వేసి రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టు మళ్ళీ హైకోర్టుకు పోతే ఆ రిపోర్టు వ్యాలిడే కాదని చెప్పేసి హైకోర్టు చెప్పడము. ఇప్పుడు సిబిఐ అంటున్నాడు, ఎందుకు ఏసీబీ పనికిరాదా సిబిఐ కేసుకు, దీనికి కాళేశ్వరం కేసుకు? దానిలో ఏమీ లేక సిబిఐకి ఇచ్చి చేతులు దులుపుకుందాం చూస్తున్నారు. ఇందులో ఏది లేక అసలు ఫస్టే అరెస్ట్ చేసి కేటీఆర్ని రిమాండ్కి పంపించేసి ఆ తర్వాత ఉండాలి కదా, ఆ తర్వాత అన్ని కేసులు జరిగినట్టు కేసులు ఎందుకు జరుగుతలేదు అనేది, తర్వాత మిగతా కోర్టు హియరింగ్ జరగాలి. కానీ ఇక్కడ అవి ఏమి జరగలేదంటే దాని అర్థం ఏంది? వీళ్ళ దగ్గర ఏమీ లేకపోవడంతోన ఏమి చేయలేక 20 months అయిపోయింది ఆ కేసు ఫైల్ చేసి, ఎఫ్ఐఆర్ చేసి. ఏదో ఒకటి చేయాలి కదా జనం ముందల. ఇప్పుడు క్రైసిస్లో ఉన్నాడు ఆయన, గవర్నమెంట్ క్రైసిస్లో ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ముందర పెట్టుకొని కథ నడిపించుకుంటూ ఉండాలి. కానీ ఈ కథలు తెలంగాణ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ ఫ్యామిలీ అన్న సంగతి అందరికీ తెలుసు, అందరికీ. చిన్నపిల్లలనే చెప్తారు రేవంత్ రెడ్డికి టార్గెట్ ఏంటంటే తెలంగాణ అభివృద్ధి చేయడమో, లేకపోతే తెలంగాణ ప్రజలకు మంచి చేయడమో, లేకపోతే ఇంకేదో చేయడం కాదు. కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ అనేది ఆయన ఎప్పటి నుంచో అదే మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే మాట్లాడుతున్నాడు.
ఇంకా టార్గెట్లో ఇట్లాంటివి కామన్గా జరిగే అవకాశం ఉంటుంది. కానీ దీనిలో గవర్నమెంట్ ఇప్పటి వరకు వీళ్ళు వేసిన ఛార్జ్ షీట్ కానీ గవర్నమెంట్ ఫాలో అయిన విధానం చూస్తే ముందు బోర్రపోక పడక తప్పదేమో గవర్నమెంట్ అనిపిస్తుంది. ఇంత అంటే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లీడరు అందరు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు. అట్లాంటి కేటీఆర్ విషయంలో కేసు పుటప్ చేస్తే ఎంత స్ట్రాంగ్ ఉండాలి? అన్ని వీక్ పాయింట్లు, అన్ని వీకెస్ట్ పాయింట్లు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.